ప్రియమైన వారలారా, కీర్తనలు 74:19లో మరి దావీదు గారు ఈ రకంగా ప్రార్థిస్తున్నారు. దుష్టమృగం నాకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగింపకము అని. మరి ఈనాడు చాలామంది వాళ్ళకంటే బలహీనులైన వారిని, మరి డబ్బు లేని వాళ్ళని, అవకాశం లేని వారిని, దేవుని సేవకులను ఎన్నో విధాలుగా బాధిస్తున్న వాళ్ళని భూమి మీద మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొంతమంది మనల్ని వేటాడే వాళ్ళుగా ఉంటారు, ఇంకా కొంతమంది మనల్ని వాళ్ళ సంతోషం కొరకు వెంటాడే వాళ్ళుగా ఉంటారు, కొంతమంది మనల్ని దోపుడు సొమ్ము అనుకుంటారు. కీర్తనలు 22:19లో మరి కీర్తనాకారుడు ఈ రకంగా అంటున్నారు, యెహోవా దూరంగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము అని. అలాగే ఖడ్గం నుండి నా ప్రాణంను తప్పింపుము, సింహం నోట నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని అంటారు. నేను ఈ దినాన మీరు వెళ్తున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, మీరు ఎవరి చేతుల్లోనైనా చిక్కుకొని ఉండొచ్చు, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు, ఎవరైనా మిమ్మల్ని దేని కొరకైనా మరి వేధిస్తూ ఉండొచ్చు, వెంటాడుతూ ఉండొచ్చు. కానీ ప్రార్థన చేయాల్సిన బాధ్యత, సహాయం చేయమని దేవుణ్ణి అడగాల్సిన బాధ్యత మనకుంది. దావీదు గారు అడిగినట్లుగా మనం కూడా నా బలమా త్వరపడి నాకు ఉత్తరం ఇమ్ము అని మనం అడగాల్సిన వాళ్ళుగా ఉంటున్నాము. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో మరి దేవుడు ఈ విధంగా అంటాడు, వేటాడు మనుషుల చేతికి నేను మిమ్మల్ని అప్పగించను, వేటాడడానికి వాళ్ళికను మీ వశంలో ఉండరు అని అంటారు. కాబట్టి దేవుడు మనకు ఎవరి వశాన మనం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, పిలవలేదు. కాబట్టి మీరు స్వతంత్రంగా దేవుని ఆరాధించడానికి, స్వతంత్రంగా మీ జీవితాన్ని మీరు జీవించడానికి, ఎవని భయము లేకుండా మీరు నిబ్బరంగా ఉండడానికి దేవుడు భూమి మీద మిమ్మల్ని సృష్టించాడని నమ్మి, మీరు మీ సహాయం కొరకు దేవుడు వస్తున్నాడని నమ్మి దేవుని రాజ్యం కొరకు మీరు పోరాడాలని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామంలో మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజలిన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.